తిలక్ గారు చెప్పండి, ఏమిటి విధ్వంస పాలన, అటవీక పాలన సాగుతుందా? ఒకప్పుడు అక్రమ నిర్మాణం అని కూల్చివేస్తేనే విధ్వంసం ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు కొన్ని వందల వందల భవనాలని దీన్ని నాశనం చేస్తున్నారు, శిలాఫలకాలు పాడు చేస్తున్నారు, గందరగోళంగా వందలాది మంది పైన దాడులు చేస్తున్నారు. మరి ఆ పాలన సాగుతుందా, లేక ప్రజాపాలన, ప్రజల బతుకులు మార్చేసే పాలన ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారా? మరి ప్రధానమంత్రి గారు ఏమీ హామీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం మీద కూడా మీరేమంటారు? రాష్ట్రంలో నమస్కారం కేసరి గారు, ప్యానల్లో ఉన్నటువంటి నారాయణమూర్తి గారు నమస్కారం. ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టక ముందే ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎంత మొరపెట్టుకున్నప్పటికి కూడా, ఎంతగా ఆవేదన చెందుతున్నప్పటికి కూడా అధికారంలో ఉన్నవారు వీటిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు. అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అభిప్రాయం కలిగే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఇది వాళ్ళు హామీలు ఇచ్చినటువంటి పథకాల అమలుకు చర్యలు తీసుకోకుండా వాటి మీద చర్చను పక్కదారి పట్టించే విధంగా ఈ దాడులు ఉన్నాయా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇకపోతే ప్రధానమంత్రి గారు వచ్చి నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ముందుగానే నాకున్న సమాచారం ప్రకారం ఆయన ముందుగానే ఒక సమాచారం పంపించారట. ఒరిస్సా వెళ్లాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇక్కడ ఉపన్యాసాలు ఏమి వద్దు అని చెప్పారట. అందువలన ఎటువంటి ఉపన్యాసాలు లేకుండా ప్రమాణ స్వీకారానికే పరిమితం అయ్యారు. దీనివల్ల నేను అనుకోవడం ఏంటంటే, ఒకటి ఉపన్యాసాలు ఉంటే, ప్రసంగాలు కనుక ఉంటే సహజంగానే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆర్థిక సహకారం కావాలని అడుగుతారు, పథకాల అమలుకు సహకారం అడుగుతారు. అందులో సందేహం లేదు. అది ఎందుకంటే ఇంతకు ముందు కూడా 2 రోజుల ముందు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆర్థిక సహకారం లేనిదే మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం కష్టం అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ ఈ పథకాల అమలుకు సహకారం అడిగితే ఆయన జవాబు చెప్పాల్సి వస్తుంది మోడీ గారు. అది చెప్పడం ఎందుకు ఇష్టం లేదేమో మరి. ఎందుకంటే మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి మేనిఫెస్టో కాపీని అంటుకోవడానికి కూడా చేతితో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆ తర్వాత కొంతమంది రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో మరి ఆ మేనిఫెస్టో హామీల అమలుకు మోడీ గారు కమిట్మెంట్ ఇస్తారా అనేది సందేహం. ఇటువంటి ఈ దోబూచులాట ఉమ్మడి అంటే పార్టీల మధ్య మీకు గుర్తుండే ఉంటుంది, 2014లో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా చేసినట్టున్నారు. ఈసారి తమాషాగా అక్కడ మరి వాస్తు గిట్టుబాటు పని చేయలేదనుకున్నారా? అమరావతి వైపు కాకుండా ఇటు కృష్ణానదికి ఎడం వైపుకి ఎందుకు ప్రమాణ స్వీకారానికి ఎయిర్పోర్ట్ ఏరియాలో పెట్టుకున్నారు? కేసరపల్లి దగ్గర ఏమైనా వాస్తు నమ్మకమా, లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందో నాకు తెలియదు. కానీ అది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అబ్జర్వేషన్ ఏమో నాకు అనిపించింది తిలక్ గారు. అయితే ఆ రోజు సభలో ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఇవి నా తొలి సంతకాలు అంటూ బెల్ట్ షాపులు రద్దు, ఇంకేదో కొన్ని 4-5 ఆ రోజు కూడా ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత అయినా కొన్ని వేల మంది, మరి ఎంతమంది వచ్చారో నాకు తెలీదు, లక్షల సంఖ్యలో వచ్చారేమో, అంతమంది జనాభా ఉంటే కేవలం ప్రమాణ స్వీకారానికే పరిమితం చేసి ఎలాంటి ఉపన్యాసం ఇవ్వకుండా చంద్రబాబు గారు తర్వాత అయినా మాట్లాడి ఇట్లా చేస్తున్నానని ఎందుకు చెప్పలేదు అనేది నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా? లేదండి, ఆ సంతకాలు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ సంతకాలు నిన్న జరగవని ముందుగానే ఆ సమాచారం అందరికీ అధికారులకు ఇచ్చారు. ఈ సంతకాలు కూడా ఇవాళకి వాయిదా వేసినట్టుగా, అంటే మరుసటి రోజు వాయిదా వేస్తే ఉండొచ్చు, కానీ ఆ రోజున అప్పుడు ప్రజల సమక్షంలో సంతకాలు చేశారు కదా, ఈసారి ఎందుకు చేయలేదు అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా ఒక మాట జరుగుతోందండి తెలుగుదేశం పార్టీలో కానీ అధికార వర్గాలని. రానున్న 6 నెలల కాలాన్ని ఆయన నిర్దేశించుకున్నట్టుగా సూపర్ 6 అమలుకు ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి వెంటనే ఏ పథకం కూడా అమలు జరిగే అవకాశం లేదు. ఒకవేళ అమలు జరిగినా, ఆయన సంతకాలు చేసినా ఖర్చు లేనిటువంటి ఏమున్నాయో వాటిని ముందు చేపడతారనేది
అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. అది గనక వాళ్ళు సంతకం చేస్తారంటున్నారు. అది గనక అమలు చేస్తే ముందు అది పెట్టుబడి లేదు ఒకటి, 2 సర్వే ఖర్చులు మిగిలిపోతాయి సర్వే చేయకుండా. అలాంటి ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెడతారు, ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళకి 1-2 నెలల వరకు బిల్లు ఇబ్బంది లేదు కాబట్టి అది అది ఒకటి అమల్లోకి వస్తారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలు పెడతామని చెప్పి సంతకం చేస్తారంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి దాని గురించి కూడా ఇబ్బంది లేదు ఆ పరిస్థితి. ఇటువంటివి చేస్తారా తప్ప ముందుగా ఫ్రీ బస్ ఒకటి అనౌన్స్ చేస్తారేమో, ఫ్రీ బస్ ఒకటి వచ్చేమో, ఎందుకంటే కొంతకాలం పాటు ఆర్టీసీని నడిపేయచ్చు కదా, దాంతో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు కాబట్టి. అదే అదే కానీ ఆ ఆర్టీసీకి మహిళలకు ఉచిత ప్రయాణం కనుక అమలు చేస్తే అది కూడా ప్రభుత్వానికి భారం, ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి అందువల్ల అది వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం, అందులో దాని ఎఫెక్ట్ మనకి జీతపత్యాల మీద ఏమైనా పడుతుందా ఏంటో తెలియదు. అందువల్ల ఇటువంటి ఖర్చు లేని ముందు తీసుకుంటారు, లేదా ఖర్చు తగ్గించడానికి వీలైన పథకాలు ఏమైనా ఉంటే వాటి మీద సంతకాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. తక్షణమే మరి ఫ్రీ ఉచిత ఇసుక మద్యం ధరలు నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అన్నారు కదా, దాని మీదకి ఏమి వెళ్ళరా మొదట్లో? అవన్నీ లోతుగా ఆలోచించి తెర వెనుక నిర్ణయాలు జరిగిన తర్వాతే బయటికి అనౌన్స్ చేస్తారు తప్ప ఇప్పుడు సంతకాలు చేస్తారనో నిర్ణయాలు తీసుకుంటారని నేను అనుకోను.